నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మా ఎట్టకేలకు రష్మిక విజయ్ దేవరకొండ వెడ్డింగ్ అయితే అయిపోయింది. బట్ అది కొంచెం డిఫరెంట్ గా జరిగింది. సో ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఈ పెళ్లిలో కూడా ఒక కొత్తదనం ఉంది. సో అదేంటనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, రష్మిక విజయ్ దేవరకొండ. సో నిజంగానే అంటే మూవీ యాక్టర్స్ కి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు అని ఎట్లాగా వచ్చి కామెంట్స్ లో వీళ్ళది చాలా తక్కువ రేషియోలోనే బయటకు వచ్చినాయి ఏవైనా కూడా. ఎందుకంటే పెద్దగా గాసిప్ జస్ట్ లైట్ గా వచ్చినా కూడా స్ప్రెడ్డింగ్ అనేది చాలా తక్కువే ఉంది. కరెక్ట్ గా మంచి టైంలోనే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక కన్క్లూజన్, ఫ్యాన్స్ అందరికీ కూడా హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు చేసుకున్న పెళ్లి విధానం అనేది మనం గతంలో సమంతది కూడా అట్లానే చర్చించుకున్న అదొక డిఫరెంట్ పద్ధతిలో జరిగింది. సో ఇప్పుడు కొడగు పద్ధతి అనేది వినిపిస్తుంది వెడ్డింగ్ లో. సో ఏంటి అసలు అంటే రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు అనేది కూడా దీని గురించి కొంచెం క్లారిటీ. అక్కడ మీరు సమంత అండ్ రాజ్ నిడుమూరు వాళ్ళు భూత శుద్ధి విధానంలో ఈషా ఫౌండేషన్ లో చేసుకున్నారు. అది చాలా సింపుల్ గా జరిగింది. అంటే వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. ఓకే, పర్సనాలిటీస్ అన్ని రకాలుగా ఆత్మశుద్ధో వాట్ ఎవర్ చేసుకున్నారు. నిన్న విజయ్ దేవరకొండ లుక్ చూస్తే తను ఒక రాజుగా ఫీల్ అయ్యాడని అనిపిస్తుంది. ఆ గెటప్ మీకు వడ్డాణం పెట్టుకున్నాడు. మీకు పూర్వం రాజులు వాళ్ళ చేతికుండే యుద్ధాలకు వెళ్ళినప్పుడు అది ఉంటాయి, మీకు ఇట్లా ముళ్ళు ఉండే దానికి. కానీ ఇది బంగారంది, చాలా అందంగా ఉంది. కానీ ఇంతవరకు ఏ హీరో కూడా పెళ్లిలో ఇది వేసుకోగా మనం చూడలేదు. తను అది వేసుకున్నాడు. చెవులకు కూడా దుద్దులు లాంటివే పెట్టుకున్నాడు. మెడకి ఒక కంచెలాగా చాలా పెద్ద కంఠె టైప్ లో ఉంది, కానీ వెడల్పుగా ఉంది. మళ్ళీ మెడకి కూడా ఒకటి ఉంది. తర్వాత నడువుకి పట్టాలాగా పెట్టుకున్నాడు. అవును, అది వడ్డాణం అంటానికి లేదు, పటక అంటారు చూడండి. అవునవును, అట్లా పటకాలాగా బంగారం పెట్టుకున్నాడు. చీతాను టైగర్ అవి కూడా ఉన్నాయి. వాటికి చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది. డిజైన్ అంటే బాగుంది. ఇది ఒక కొత్త లుక్ అన్నమాట. కాలికి కూడా ఏదో పెట్టుకున్నాడు, అది క్లారిటీగా తెలియట్లే మనకి. ఒక పంచె వేసుకున్నాడు అంతే, పైన ఆచ్ఛాదన లేదు. ఒక ఎర్రటి ఒక పెద్ద వస్త్రం, అంటే పట్టు వస్త్రం. ఎందుకంటే ముడి వేస్తారు కదా ఇద్దరికి, కొంగులు ముడి వేస్తారు కదా, దానికోసం ఆ వస్త్రం వేసుకున్నాడు. అంటే ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చాడు. ఆ తర్వాత మీకు జుట్టు కూడా రాజుల్లాగా దూకున్నాడు, క్షత్రియుల లుక్ లో. కానీ వీళ్ళు వెలమలు అనుకోండి, అంటే వెలమలు కూడా క్షత్రియుల్లో ఒక భాగం కాబట్టి తను ఆ రకంగా ఉన్నాడా. ప్లస్ దే హ్యావ్ మనీ అండ్ నౌ హీజ్ అన్ హీరో. సో అన్ని కలిపి అట్లా చేశాడా. తర్వాత అమ్మాయి కూడా చాలా బాగుంది. రష్మిక కూడా తన అటైర్ మొత్తం బాగుంది, మంచి కాంబినేషన్, నగలు కావచ్చు, అంతా కూడా చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది అమ్మాయి. అవును, అంటే చాన్నాళ్ళకి ఒక సాంప్రదాయం, ఏదో ఒక పాత పద్ధతి కనిపిస్తుంది. అంటే ఇద్దరు జంట బాగుంది, కానీ ఈ అమ్మాయిలో ఎక్కువ ఎమోషన్ కనిపిస్తుంది. అవునవును, ప్రతి చోట కళ్ళల్లో చాలా. అమ్మాయికి తాళి బొట్టు కట్టినప్పుడు, బొట్టు పెట్టినప్పుడు ఆ ఎమోషన్ అనేది వచ్చేసింది అమ్మాయికి. అండ్ తను నాకు తెలిసి ఏప్రిల్ 5th అమ్మాయి. సో ఏప్రిల్ 5th అంటే మీకు ఏరీస్. ఓకే, ఎరీస్ వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, చాలా ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ప్రేమిస్తే అతిగా ప్రేమించేస్తారు, కోపం వచ్చినా అలాగే ఉంటుంది. వాళ్ళని తట్టుకోవడం కష్టం. చాలా మంచి మనసు ఉంటుంది. అంటే నాకున్న ఊహలో చాలా మంచి మనసు ఉంటుంది, మంచి మనుషులు. ఇతను జెమినీకి వస్తాడు. జెమినీ వాళ్ళు ఏంటంటే కొంచెం చూపించారు ఎక్కువ, దే వోంట్ ఎక్స్ప్రెస్ మచ్, లోపలే ఉంచుకుంటారు. సో ఆ రకంగా జంట బానే ఉంది, హ్యాపీగా. ఒక కొత్త లుక్ లో, అంటే ఎవరు ఇంతవరకు ఈ రకంగా లేరు. అందరూ నార్త్ ఇండియన్ టైప్ లో చేసుకుంటారు, నార్త్ ఇండియన్ లాగా ఉంటారు. కానీ అతను ఒక హీరోగా ఉండి ఒక రాజు గెటప్ లో కనిపించాడు మనకి. చెప్పాలి, ఒక క్షత్రియుడు ఫీలింగ్ వచ్చింది మనకి. బాగుంది, చూడటానికి ఇద్దరు బాగున్నారు. కిరీటం ఒక్కటే పెట్టుకోలేదు చెప్పాలంటే. బట్ హెడ్ కి ఏదో ఇట్లా ఏదో బాసికం కట్టుకున్నాడు. జనరల్ గా అమ్మాయి డిఫరెంట్ గా పెట్టుకుంది ఇక్కడ. బాగుంది. ఏది ఏమైనా జంట బాగుందండి. చక్కగా వాళ్ళు కలిసి కాపురం చేయాలి. ఏం అడగం, నిండు నూరేళ్ళు ఉండాలి. అంటే ఈ ప్రేమని వాళ్ళు జీవితకాలం కంటిన్యూ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ చేయాలి. శ్రీకాంత్ మంది ఉన్నారు, అంటే పొరపచ్చాలు లేకుండా కాపురం ఉండదు. చిన్న చిన్న వస్తాయి, అందులో సినిమా వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి, ఎందుకంటే టైం క్లాష్ అవుతుంది కాబట్టి. సో లెట్ us హోప్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఉంటారని
అంతే. ఆశించాలి. బట్ వీళ్ళిద్దరిని చూస్తే అనిపిస్తుంది మేడం, అంటే కొంచెం అంటే ఆ ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్, వాళ్ళకి భార్య అది భర్త అది అని నచ్చింది ఆ నాకు. సెన్స్ ఆ అమ్మాయి మనకి ఫ్లేవర్ చూడండి, వస్తుంది. అత్తగారు వాళ్ళతోటి ఉండాలి అని ఒక ఫీల్ కనిపించింది. వస్తుంది ఏదో నేను విజయ్ అన్నట్టుగా కాకుండా డామినేటెడ్ గా ఎక్కడ dominated. కనిపించట్లేదు. అమ్మాయి చాలా సెటిల్ గా ఉంది, నాకు అది అవును. నచ్చింది, అవును. బాగుంది. ఇప్పుడు చెప్పాలంటే అతని కంటే అమ్మాయి పెద్ద హీరోయిన్ యాక్చువల్లీ అవును. కదా, అయినా కూడా అమ్మాయి అంత ఒదిగి ఉండడం అనేది నచ్చింది. కొంచెం కుటుంబ వ్యవస్థకి విలువిచ్చే యా, రకంగా అట్లా అలా అనిపిస్తుంది, వాళ్ళు చూస్తే అనిపిస్తోంది. అనిపించేస్తుంది యా, positive అతను vibes. అలాగే ఉంటాడు, ఈ అమ్మాయి కూడా అలాగే ఉమ్. ఉంది. ఆ So, మరిదితో ఫోటో కూడా చాలా బాగుంది, అది ఒక bonding చాలా లాగా. మంచిగా అనిపించింది. అది వదిన గారు ఎలా ఉండాలో అలా అనిపించింది మనకి. అది అవును. అదే ఫ్యామిలీ బాండింగ్ అవును. అనేది. సో ఆ రకంగా మంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తోంది, వచ్చింది రాదర్. మంచి So, అల్లుడు, మంచి మంచి కోడలు, కోడలు మంచి అన్నట్టుగా. కూతురు, మంచి కొడుకు. ఇప్పుడు రష్మిక రష్మిక విజయ్ విజయ్ దేవరకొండ. నైస్ మ్యామ్, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెళ్లి అనేది మాత్రం చాలా ఇక్కడ ఒక చిన్న కన్నుల్లో ఇది కూడా మనకి నెగిటివ్ కనిపించలేదు. సో అదే ఎక్కడ నెగిటివ్ పాయింట్ వైబ్ అనేది కనిపించలేదు, ఎక్కడా ఫుల్లీ పాజిటివ్ వైబ్ అనేది 100% అనిపిస్తుంది. పాజిటివ్. ఇక జనరల్లీ ఎవడేమన్నా మనం పట్టించుకోవాలి, పట్టించుకోకూడదు. వాళ్ళు అసలు పట్టించుకోకూడదు. ఆ జంట మాత్రం నెగిటివ్ అసలు తీసుకోవద్దు. అవును. బీ పాజిటివ్ ఆల్వేస్ అని చెప్తాను. థ్యాంక్ యూ.